ఓం వక్రతుండ మహాకాయ సుకోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమ శివాయ. జై బలో గణేష్ మహారాజ్ కీ జై. ఫ్రెండ్స్, ఈరోజు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక స్వయంభూ అమ్మవారి దేవాలయం చూపిస్తున్నాను మీకు. ఓం నమ శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇది మన రాయదుర్గం బస్తీలో ఉందన్నమాట అమ్మవారి గుడి, స్వయంభూ దేవాలయం. అమ్మవారు పుట్టలో వెలిసింది. అమ్మవారి దేవాలయం మీకు చూపిస్తున్నాను ఈరోజు. చూడండి, చాలా అద్భుతంగా రెనోవేషన్ చేశారు అమ్మవారి టెంపుల్ని. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. దాదాపు నేను 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను, కానీ ఏ రోజు అమ్మవారి గుడి దర్శనానికి వెళ్ళలేదు. అనుకోకుండా ఈరోజు అమ్మవారు పిలిపించుకున్నారు. ఆమె దర్శన భాగ్యం కలిగింది. అమ్మవారి గుడి ముందు దాదాపు 100-120 సంవత్సరాల వేప చెట్టు ఇది. అమ్మవారి గుడి ముందు ఎంట్రన్స్ అన్నమాట ఇది. చూడండి, వేప చెట్టు ఎంత అందంగా ఉందో. దాదాపు 100-120 సంవత్సరాల టెంపుల్ ప్లస్ 100 సంవత్సరాల దాకా ఉన్న వయసు కలిగిన వేప చెట్టు అనమాట ఇది. నేను ఇప్పుడు అమ్మవారి గుడిలోకి వెళ్తున్నాను. గుడి లోపల సువిశాలంగా బాగా నిర్మించారు ఇది. గుడి లోపలికి ఎంట్రన్స్లోనే మహాశివుడి స్థాపించారు అక్కడ. ఓం నమ శివాయ. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత వెనకాల కనబడేది అమ్మవారి గుడి ఆవరణ మొత్తం. అది గుడి ఆవరణ ఎంట్రన్స్లోనే శివలింగం పెట్టారు. ఓం నమ శివాయ. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి ఆవరణ. చాలా అద్భుతంగా నిర్మించారు టెంపుల్ని రెనోవేషన్ చేసి. ఇక్కడ ముడుపులు కట్టిన మూటలు కట్టి పెట్టారు అక్కడ పంతులు గారు, అక్కడ ఎవరో భక్తులు వచ్చారు, ఆ భక్తులు ఉన్నారు అక్కడ. ఇది మొత్తం మన ఊరపోచమ్మ టెంపుల్ రాయదుర్గం బస్తీలో ఉందన్నమాట. టెంపుల్కి 4 పక్కల మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ 2 సైడ్లు, ఇది నార్త్ ఈస్ట్ సైడ్. అటు సైడ్ వచ్చేటప్పటికి ఇందాక పంతులు గారు కూర్చున్నది ఒక సైడు. నేను టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను. చూడండి, చాలా అద్భుతమైన టెంపుల్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఆమెని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అన్నీ అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ గంటలు కొట్టే మిషన్, అది గుళ్ళో గంట కొట్టేది ఉంటుంది కదా, ఆ మిషన్ అనమాట. ఈ అమ్మవారి విగ్రహాలు దగ్గర 4-5 విగ్రహాలు ఉన్నాయి. లోపల అమ్మవారి పుట్టలో ఉంది. అదేంటో పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఇదైతే గుడి వెనక భాగం నుంచి బయలుదేరి నేను చుట్టూ గుడి పరిసర ప్రాంతాలు చూపించుకుంటూ మళ్ళీ అటు, ఎందుకంటే ఇండ్ల మధ్యలోనే ఉందన్నమాట బస్తీలో. ఈ అమ్మవార్లు మాత్రం 4-5 అమ్మవార్లు ఉన్నారు. ఈ అమ్మవార్ల హిస్టరీ ఏంటి? మెయిన్ అమ్మవారు వచ్చి పుట్టలో వెలిసింది. మూల విరాట్ అమ్మవార్లు. మరి అదంతా నేను పంతులు గారిని అడిగి మీకు డైరెక్ట్ పంతులు గారితో చెప్పిస్తాను. పంతులు గారు, అమ్మవారి విశేషాలు చెప్పండి. అమ్మవారి గురించి చెప్పాలంటే ముందుగా ఇక్కడ మన రాయదుర్గం దర్గాలో ఈ అమ్మవారు గత 120 సంవత్సరాల క్రితం వెలిశారండి. అమ్మవారు స్వయంభూ. అమ్మవారి కింద చుట్టూతా కూడా పుట్టనే ఉంటుంది. పుట్టలో అమ్మవారు ఉంటారు. దీనికి ముఖ్యంగా అమ్మవారిని మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో దాన్ని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి ఇది అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ ఆలయం కానీ ఇది కానీ చాలా పెద్ద ఆలయము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి విగ్రహాలు పంచలోహ విగ్రహాలు 3 విగ్రహాలు ఉన్నాయి. ఇత్తడి విగ్రహం 1 ఉన్నది. రాతి విగ్రహాలు 2 ఉన్నాయి. మొత్తము ఇక్కడ అమ్మవారి విగ్రహాలు 6 విగ్రహాలు ఉంటాయండి. ఉత్సవ విగ్రహాలు 5 విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి మొదట ఏదైతే అమ్మవారు వెలిసిన విగ్రహం ఉన్నదో అది లోపల కింద కనిపిస్తూ ఉంటుంది. మీకు కనిపిస్తున్న విగ్రహమే ఊరపోచమ్మ తల్లి. పుట్టలో వెలిసింది మా అమ్మ ఊరపోచమ్మ. అమ్మవారు స్వయంభూ అండి. ఇక్కడ పెళ్ళి కానీ లేదంటే పిల్లలకి ఒంట్లో బాగుండకపోయినా లేకపోతే పెద్దవాళ్ళకి ఒంట్లో బాగుండకపోయినా అమ్మవారిని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి శాఖ పోస్తారు. ఆ శాఖ పోసిన కనీసము 1 రోజు లేదు 2 రోజుల వ్యవధిలోనే అమ్మవారు వాళ్ళ మీద కృప చూపించి ఖచ్చితంగా వాళ్ళకున్న ఎటువంటి వ్యాధినైనా ఇమ్మీడియట్లీ అమ్మవారు వాళ్ళ వ్యాధిని తొందరగా తీసేస్తారు. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జూలై నెలలో జూలై చివరిలో జరిగే బోనాల్లో ఇక్కడ బోనాలు అనేది ప్రత్యేకత. అసలు జనం అయితే విపరీతంగా ఉంటారు. తండోపతండాలుగా వస్తారు. ఎక్కడెక్కడి నుంచో కాకినాడ నుంచి లేదంటే కడప నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అంత గొప్ప విశిష్టత ఉన్నది అమ్మవారికి. నమస్కారం. మొక్కులున్న భక్తులు ఇక్కడ ముడుపులు కట్టినాయి. ఇక్కడ బియ్యం రూపంలో పెట్టారు ముడుపులు. అమ్మవారి గుడి ప్రాంగణంలో ఇక్కడ గల్లా పెట్ట ఉంది.
ఇది అమ్మవారు వచ్చేటప్పటికి పుట్టలో కిందిలో గ్రౌండ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు గ్రౌండ్లోకి వెళ్ళి అమ్మవారిని నిజరూప దర్శనం చేసుకోండి. మీరు అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా నాకు కూడా అమ్మవారి తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ ఊరపోచమ్మ తల్లి చూడండి, అమ్మవారు ఇక్కడ ఈ గుహలో ఉంటుందన్నమాట. పుట్ట లోపల ఉంది అమ్మవారి తల్లి. చాలా అద్భుతమైన పవర్ఫుల్ అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ పోచమ్మ తల్లి గ్రామదేవత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.